హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. అయితే ఇలా చేయడం వల్ల మనకి మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. సో నేను మార్నింగే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు పిల్లలకి స్కూల్ అయితే ఉంది. సో నేను ముందుగానే నేను ఈరోజు దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో దొండకాయ కర్రీ అండ్ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ దొండకాయలు అయితే ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అదే ఉల్లిపాయ టమాటా కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. సో మార్నింగే లేవడం వల్ల మనకు కూడా ఎలాంటి హడావుడి లేకుండా నీట్గా అయితే పని చేసుకోవచ్చు. ఏ టెన్షన్స్ లేకుండా మెల్లగా నెమ్మదిగా చేసుకోవచ్చు. సో 5:30కి లేవడం వల్ల మనకు చాలా బెనిఫిటే. సో నేను ఇక్కడైతే ఒకవైపు రైస్, ఒకవైపు కర్రీకి అయితే పెట్టాను. సో ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఇంకా కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ దొండకాయ కర్రీ చాలా సింపుల్గా చేస్తున్నాను. జల్దీ నేను దొండకాయ ప్లస్ పెసరపప్పు కూడా వండొచ్చు. నాకు అలా కూడా చాలా ఇష్టం. ఇట్లా కూడా సింపుల్గా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఉల్లిపాయ వేసుకున్న తర్వాత సిమ్లోకి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే స్టీల్ కాబట్టి కొంచెం తొందరగానే మాడిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక మనము సాల్ట్, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అండి. సో ఇక్కడ నేనైతే ఈ మధ్యనే అలవాటు చేసుకున్న. రోజు నేను గ్యాస్ తుడవాలంటే నాకు చిరాకు వేసేది. అయితే నేను ఇక్కడ మనం వంట చేసేటప్పుడు ఒక ప్లేట్ కానీ పెట్టుకుంటే మనం కర్రీస్లోకి ఏదైనా స్పూన్ వాడితే దాని మీద పెట్టేసుకోవచ్చు. సో మనం గ్యాస్ అంతా మాటి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ చిన్న టిప్ పాటిస్తే మనకి ఎంతో గ్యాస్ క్లీనింగ్ ఎంతో సేవ్ అవుతుంది. సో ఇక్కడైతే కర్రీ అయితే అవుతుంది, అదేవిధంగా రైస్ కూడా అవుతుంది. సో నేను చపాతీలు కూడా చేయాలనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ నేను ఇక్కడ పిండి అనేది కలుపుకుంటాను అనమాట. సో ఇక్కడైతే దొండకాయలు అయితే వేసేస్తున్నాను. ఒకసారి దొండకాయలు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఇంకా కర్రీ అయితే అది అవుతూనే ఉంటుంది. సో ఇది అంతా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి వెళ్ళి పిల్లలకైతే లేపుతాను. ఇంకా పిల్లలు రెడీ లేసే లోపల నా వంట అయితే ఫినిష్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు లేచినాక వాళ్ళకి అన్నీ ఇంకా రెడీ చేయాలన్నమాట. డ్రెస్, వాళ్ళ బుక్స్, వాళ్ళ అంతా రెడీ చేయాలి. సో మా పిల్లలకి ఎట్లా అంటే రోజు చేంజ్ అవుతూనే ఉంటుంది బుక్స్ అన్నమాట. సో యాక్చువల్లీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేనైతే పిండి కలిపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీ అండ్ ఇదే దొండకాయ కర్రీ. ఎందుకంటే ఇంకా రైస్ అయితే పెట్టాను, కానీ ఇంకా రైస్లోకి అయితే ఆఫ్టర్నూన్ ఎలాగో వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు కాబట్టి ఏదైనా చారు చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇంకా దొండకాయలు టమాటాలు కూడా ఒకసారి వేసేసి అంతా కలిపేస్తున్నాను అనమాట. ఆ లోపల అన్నం కూడా అయిపోవచ్చింది. సో అన్నానికి కూడా వంపేసి ఇంకా నెక్స్ట్ అన్నం అయిపోగానే ఇంకా పాలైతే వేడి చేసేస్తాను. సో ఇక్కడ దొండకాయలు కొంచెం కారము అలానే ధనియాల పొడి వేసేసుకుంటున్నాను అనమాట. నేను ధనియాల పొడి లాస్ట్కి అట్లా ఏమి వేయనండి, కారంతో పాటే వేసేసుకుంటాను. ఎందుకంటే ఇవంతా కర్రీస్కి పట్టి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేసేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి పాలైతే పెట్టాను పిల్లలకి. పిల్లలు లేసారు అప్పటికి, వాళ్ళు స్నానాలు చేస్తున్నారు అనమాట. పాప అయితే లేవలేదు. సో బాబు లేచి స్నానం అయితే చేస్తుండు. సో పాలు కూడా వేడి అయిపోయింది. సో నేను పాలు తీసేసి అదే స్టవ్ మీద నేను ఇంకా కర్రీ పెట్టేసి ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను.
ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు నేను ఏం నానబెట్టలేదు, దోశ ఇడ్లీకి ఏం నానబెట్టలేదు కాబట్టి చపాతీనే చేస్తున్నాను. అందరికి ఒక 2 చపాతీలు అయితే ఒక 6-7 చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ ఏం తినరు, అంత మార్నింగ్ ఏం తినరు కాబట్టి వాళ్ళకి బాక్స్లో పెట్టేయాలి. ఈరోజు వాళ్ళకి చపాతీ అండ్ దొండకాయ కర్రీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనమాట. దాంతోపాటు ఏమైనా ఫ్రూట్స్ అవి పెడతాను. కానీ ఈరోజు ఫ్రూట్స్ ఏం లేదు, సో నేను వాటిలోకి ఇంకా వేరే కీరా లేకపోతే క్యారెట్ ఏదో ఒకటి సైడ్కి పెట్టిస్తానమాట. చపాతీలు అయితే అవుతున్నాయి, అదేవిధంగా కర్రీ కూడా అయిపోవడానికి వచ్చింది. ఈ పిల్లలు వెళ్ళిపోతే మనం ఇంకా ఫ్రీగా కూర్చొని నిదానంగా మన పనులు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చపాతీలు అయిపోయినాయి, అదేవిధంగా కర్రీ కూడా అయిపోయింది. కొంచెం వాటర్ వేస్తే బాగా ఫ్రై కూడా చేస్తాను, కాకపోతే కొంచెం చపాతీలోకి ఇట్లా ఉంటేనే బాగుంటుంది. నేను అన్నీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంగా చేస్తూ ఉంటాను అన్నమాట కర్రీ. సో మా బాబుకి అయితే ఇక్కడ పాలు కలిపి వీస్తున్నాను. ఇక్కడ కొంచెమే పోసాను, అంత మార్నింగ్ తాగరు, అసలు టైమే ఉండదండి. సో అయిపోయింది వంట అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చపాతీస్, రైస్ అండ్ కర్రీ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే మా వారు కూడా మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి టిఫిన్ చేయడానికి టైం ఉండదు. సో ఇంకా డ్యూటీలో వెళ్ళే చేస్తారు కాబట్టి ఇంకా ప్యాక్ చేసేసాను. పిల్లల లంచ్ బాక్స్ కూడా ఇక్కడ ప్యాక్ చేసేసాను అనమాట. చపాతీ, కీరా అండ్ కర్రీ 3. ఇంకా వాళ్ళకు కూడా బస్ అయితే 8కే వచ్చేస్తుంది, షార్ప్కి 8కి బస్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఫాస్ట్గా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇక్కడితో ఇంకా వంట పని ఇంకా పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలన్నీ రెడీ చేయాలి. ఇంకా మా పాప అయితే లేచింది. సో డాడీ అయితే స్నానం చేపిస్తున్నారు అనమాట పిల్లలకి. ఆల్రెడీ బాబు చేపించుని అయిపోయింది, పాలు కూడా తాగేశాడు వాడు. మా పిల్లలు ఏంటంటే అసలు పాలు తాగినాక ఇంకా టిఫిన్ అసలే చేయరు. సో ఇక్కడైతే హెడ్ బాత్ చేపించిన అనమాట. సో యూనిఫామ్ అయితే వేసేసాను. ఇక్కడ తల తుడుస్తున్నాను అనమాట. అంత పొద్దున ఇంకా ఆరదు చేయదు. సో ఇంకా అల్లకుండా జస్ట్ అట్లానే 2 జడలు అనేది వేసేస్తాను. ఇక్కడైతే జడలు వేసేస్తున్నాను అనమాట మా పాపకి. సో మా వాడికి కొంచెం బటన్ పెట్టుకోవడానికి రాదు. సో బటన్ అయితే పెడుతున్నాను. ఇంకా వాడైతే యూనిఫామ్ వేసుకుంటాడు కానీ అంత ప్రాపర్గా వేసుకోడు అనమాట. సో ఇంకా చిన్నపిల్లలు కదండి, అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో వాడికైతే ఇంకా బెల్ట్ కోసం వెతుకుతున్నా, బెల్ట్ ఎక్కడ అని. అక్కడ ఉందంటే తీసుకున్నాను అనమాట బెల్ట్ కోసం. మా పాప చూడు ఇక్కడ ఎంత ఇమిటేట్ చేస్తుందో. ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ దానికైతే. సో ఇక్కడ నార్మల్గా ఇట్లా 2 జడలు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే పచ్చిగా ఉంది, ఇంకా ఆరలేదన్నమాట. సో మా వాడు బెల్ట్ వెతికి బెల్ట్ అయితే వేసుకుంటుండు. కొంచెం క్లిప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ షూస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది ముందు క్లిప్ అనమాట. ఇది అంటే షూస్ తర్వాత క్లిప్ ఇది. సో ఇక్కడ షూస్ అయితే వేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకా వీళ్ళకు రెడీ చేసేసి బస్ ఎక్కించడానికి అయితే పోవాలి. కొంచెం వాకేబుల్ అనమాట. ఇక్కడ చూడండి బస్ అయితే ఎక్కించేసాను, స్కూల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చి నేను కొంచెం ఫ్రెష్గా అంటే నేను వచ్చి ఒక 5 minutes రెస్ట్ చేసుకొని గిన్నెలు అన్నీ తోమేసాను. టిఫిన్వి ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి అన్నీ క్లీన్ చేసేసుకొని ఇట్లా అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వాషింగ్ మిషన్లో నేను బట్టలు మార్నింగే పెట్టేశాను కాబట్టి అవి కూడా అయిపోయింది. సో ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసాను.
ఆల్మోస్ట్ ఇంకా పని అయితే ఇవంతా అయిపోయి 1:30 అయిపోయింది. తర్వాత లంచ్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.